హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన టెర్రస్ గార్డెన్లో కూరగాయల మొక్కలు ఎన్ని ఉన్నా కానీ పూల మొక్కలు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. మా గార్డెన్లో ఉన్న పూల మొక్కల కోసం నేనైతే ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని అయితే తయారు చేస్తున్నాను. అరటిపండు అలాగే బెల్లం బీట్రూట్తో చేస్తున్నానండి. నేను బియ్యం కడిగిన వాటర్ని పారబోయకుండా నేను గార్డెన్లో మొక్కలకైతే యూజ్ చేస్తూ ఉంటాను. అలా 3 రోజులు బియ్యం కడిగిన వాటర్ని స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక టిన్నులో వాటర్ని తీసుకుని ఒక 2 బాగా మాగిన అరటిపళ్ళని బాగా స్మాషర్తో మెత్తగా మెదిపి అందులోకి 50 గ్రాముల వరకు బెల్లాన్ని కూడా వేసుకుని ఒక పెద్ద బీట్రూట్ని నేను క్యారెట్ తురిమే స్టాండ్తో తురిమాను. లేదంటే మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చండి. ఈ బీట్రూట్ తురుమును కూడా స్మాషర్తో ఒకసారి కొంచెం మెదుపుకుని ఈ బెల్లాన్ని, ఈ బీట్రూట్ అలాగే అరటిపళ్ళ పేస్ట్ని ఇవన్నీ కూడా ఈ బియ్యం కడిగిన వాటర్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఒకరోజు ఫర్మెంటేషన్ చేస్తే చాలండి. నేను జ్యూస్ చేసినప్పుడు ఎప్పుడు బీట్రూట్ జ్యూస్ చేసినా వేస్ట్ వచ్చింది ఇలా నేను బియ్యం కడుగులో వేసి మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఈ బీట్రూటు అరటిపండు బెల్లంతో చేసిన ద్రావణాన్ని మొక్కలకి ఇవ్వడం వల్ల పూల మొక్కలకి పూలు అయితే చాలా బాగా పనిచేస్తాయి. అరటిపండులో పొటాషియం ఉంటుందండి. అలాగే బీట్రూట్లో అయితే సాయిల్లో న్యూట్రిషన్ పెంచుతుంది. అందుకని బీట్రూట్ని కూడా నేను యాడ్ చేస్తాను. ఇందులో ఉల్లిపాయ తొక్కలు ఉంటే ఉల్లిపాయ తొక్కలు వేసుకోవచ్చు. మన వీళ్ళని బట్టి మస్టర్డ్ కేక్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఒకరోజే ఫర్మెంటేషన్ చేయాలి. ఇది ఎక్కువ నిల్వ ఉంటే పురుగులు వస్తాయి. నేను ఈరోజు ఈవినింగ్ కలిపి పెట్టుకున్నాను. ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకుని మర్నాడు ఈవినింగ్ అయితే డైల్యూట్ చేస్తున్నానండి. ఒక వంతు ఈ ద్రావణంలోకి ఒక వంతు వాటర్ని డైల్యూట్ చేసి నేను మా గార్డెన్లో ఉన్న పూల మొక్కలకి అన్నిటికీ ఇస్తాను. అరటిపండులో పొటాషియం ఉంటుంది. అలాగే బెల్లాన్ని ఇవ్వడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటుంది బెల్లంలోండి. అలాగే బియ్యం కడుగు, బీట్రూట్ ఇవన్నీ కలిపిన ద్రావణాన్ని పూల మొక్కలకి ఇవ్వడం వల్ల పూలు బాగా వస్తాయి. ఇది లిల్లీ మొక్క. ఈ లిల్లీ మొక్కని మనం దుంపల ద్వారా పెంచుకోవచ్చండి. ఒక దుంపని మనం టబ్లో పెట్టుకున్నామంటే మొత్తం టబ్ అంతా కూడా ఎక్కువ దుంపలతో వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వేరే వాటిలో కూడా మార్చుకోవచ్చు. ఇది పత్తి మందారం చూడండి. ఈ పత్తి మందారం ఈ వైట్ మొగ్గలు ఉన్నాయి చూసారు కదా. ఇది మార్నింగ్ అయితే వైట్ ఇస్తుంది, మధ్యాహ్నం అయ్యే కొలది పింక్లోకి మారుతుందండి. పత్తి మందారం నేను ఇలా పెద్ద బకెట్లో వేశాను. ఈ పత్తి మందారానికి కూడా నేను ఈ బీట్రూట్ ద్రావణాన్ని ఇస్తున్నానండి. ఈ పత్తి మందారానికి డైలీ వాటర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇది వాటర్ లేకపోతే వాలిపోతున్నట్టు అవుతుంది. నేను ప్రతిరోజు కూడా ఒకసారి ఒక టబ్తో ఒక లీటర్ వాటర్ వరకు ఇస్తానండి. ఇది సంపెంగ మొక్క. ఈ సంపెంగకు కూడా నేను టబ్ సైజుకి తగ్గట్టుగా ఒక డొక్కుతో వాటర్ వేస్తున్నాను. అలాగే మందార మొక్కలకి అయితే మనం రోజు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. తేమని చూసుకుని అయితే వాటరింగ్ చేయాలండి. అలాగే కనకాంబరాలు, మన గార్డెన్లో ఉన్న లిల్లీ, మల్లి, విరజాజి, కనకాంబరం, మందార, గులాబీ ప్రతి పూల మొక్కలకి కూడా జినియాలండి ఇవి. ఈ వాటర్ని అయితే నేను మొక్క సైజుని బట్టి ఇస్తున్నాను. ఈవినింగే మొక్కలకి ఇవ్వాలి ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు, లిక్విడ్ ఫెర్టిలైజర్ని. అలాగే మన వీలుని బట్టి పూల మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇలా మనం లిక్విడ్ ఇవ్వచ్చండి. లేదు అంటే కంపోస్ట్ కూడా ఇవ్వచ్చు. ఇది ఎడెనియం ప్లాంటు. జినియాలు చూడండి 3 కలర్స్ వరకు ఉన్నాయి, ఎంత బాగా విడుస్తున్నాయో. అలాగే మన దగ్గర ఏముంటావండి, ఆవపిండి లిక్విడ్లో ఇవ్వచ్చు, లేదా మొక్కలకి కొద్ది ఒక స్పూన్ మొక్క చుట్టూ కూడా వేయచ్చు. ఈ ఆవపిండిలో ఎన్పీకే ఉంటుంది. అలాగే అరటిపండులో కూడా ఎన్పీకే ఉంటుందండి, పొటాషియం ఉంటుంది. అలాగే వేపపిండి కూడా మనం
వేపపిండిని కూడా పూల మొక్కలకి లిక్విడ్లో ఫర్మెంటేషన్ చేసి ఇవ్వచ్చు. అలా వేపపిండి ఇవ్వడం వల్ల మట్టికి అలాగే వేరికి కూడా ఫంగస్ రాకుండా ఉంటుంది. మళ్ళీ విరజాజి ఉంటే వీటికైతే వాటరింగ్ ఎక్కువ చేయకూడదండి. వాటరింగ్ డైలీ చేయడం వల్ల అయితే మొగ్గలు రాలిపోతూ ఉంటాయి, పూలైతే ఎక్కువ పూయవు. ఇప్పుడు శీతాకాలంలో అయితే సీజన్ ఉండదండి. అదే వేసవకాలం నుంచి వర్షాకాలం వరకు మళ్ళీ అయితే బాగా పూస్తుంది. మళ్ళీ పూసిన తర్వాత పైన ప్రూనింగ్ అయితే సాఫ్ట్ ప్రూనింగ్ చెయ్యాలి. చేసిన తర్వాత ప్రూనింగ్ చేసిన చోట 2-3 చోట్ల కొమ్మలు వస్తూ ఉంటాయి. ఇది విరజాజి చూడండి. 3-4 రోజులకి నేను వాటరింగ్ అయితే చేస్తున్నాను. తెలియక వాటరింగ్ డైలీ రోజు చేసామంటే కనుక పూలైతే పూయవండి విరజాజిది. ఈ ద్రావణం ఇవ్వడం వల్ల మళ్ళీ విరజాజి కూడా పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. పూలు పూసిన తర్వాత కొంచెం లైట్గా ఇలా చిన్నగా కట్ చేస్తే చాలండి, మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటాయి. సంపెంగ, లిల్లీ వీటికైతే మనం పాటీ మిక్స్ కలిపేటప్పుడే కొంచెం ఇసుకను కూడా యాడ్ చేయాలి. పత్తి మందారం చూడండి, మార్నింగ్ అయితే బాగా ప్యూర్ వైట్లో ఉంది. ఇది కొంచెం 11-12 ఓ క్లాక్కి తీస్తుంటే వీడియో అండి. పింక్లోకి వచ్చింది చూసారు కదా. దీని తర్వాత ఆఫ్టర్నూన్ అయితే కనుక ఇది లైట్ పింక్, డార్క్ పింక్లోకి వస్తుంది. మార్నింగ్ వైటు, తర్వాత లైట్ పింకు, డార్క్ పింకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి పత్తి మందారం. దీనికైతే ప్రతి మొక్కలకి ఏ విధంగా నేను ఫెర్టిలైజర్ ఇస్తాను, అలాగే నెలకొకసారి వర్మి కంపోస్టు, ఇది పింక్లోకి వచ్చింది చూడండి 4 టైంకి, వర్మి కంపోస్ట్ అని, బోన్ మీలు, అలాగే బనానా ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూసు, ఇలా వీళ్ళని బట్టి నేను ఇస్తూ ఉంటానండి. ఎప్సమ్ సాల్ట్ కూడా పూల మొక్కలకి బాగా పనిచేస్తుంది. ప్రూనింగ్ చేసిన తర్వాత అది ఇవ్వడం వల్ల ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది, హెల్ప్ చేస్తుంది. ఆకులు కూడా పచ్చగా వస్తాయి. అలాగే బోన్ మీల్లో ఫాస్ఫరస్, కాల్షియం ఉంటుంది కాబట్టి కొమ్మలు బలంగా, వేరు భాగం కూడా బాగా ఉంటుందండి. అలాగే సీవీడ్ని కూడా మనం పూల మొక్కలకి యూజ్ చేయొచ్చు. సీవీడ్లో కూడా మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. మన దగ్గర ఏముంటే అవండి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. వేరుశనగ తెల్లపిండి కూడా పూలు ఎక్కువగా పూయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కలుపుకుని వేరుశనగ తెల్లపిండి, ఆవు పిండి, వేపపిండి, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా మనం కలుపుకుని చేసుకుని మొక్కలకి నెలకొకసారి ఇచ్చుకోవచ్చండి. బాగా పోస్తాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.